హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఓటములు వరుసబెట్టి వస్తున్నాయి. భారీ భారీ హిట్లు కొడతారనుకున్న వాళ్ళు పరుగులు రావట్లేదు. భారీగా పరుగులు ఒక లోడింగ్ 300 అనే నినాదంతో వచ్చిన టీం మొదటి మ్యాచ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఓకే ఖచ్చితంగా 300 లోడింగ్ అనుకున్న టీం ఆ తర్వాత 120లు 150లు 130లు 200 చేజింగ్ చేయడానికి కూడా అవస్థలు పడుతూ వికెట్స్ పడుతూ ఆ తర్వాత బిగ్ స్కోర్స్ ఇవ్వకపోవడము ఇవన్నీ చూస్తున్నట్టు తరుణంలో మళ్ళీ హోమ్ గ్రౌండ్లో హోమ్ కండిషన్స్లో ఆడడానికి పంజాబ్తో సిద్ధమైంది ఎస్ఆర్హెచ్. కాకపోతే ప్రతి జట్టు పైన అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఒక లాస్ట్ మ్యాచ్లో కంగారు తిన్నటువంటి పంజాబ్ కింగ్స్ మళ్ళీ గెలుపు బాట ఇక్కడ పట్టేసి ఒక రాజస్థాన్తో ఓటమి తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక విక్టరీ సాధించారు. మంచి ఫామ్లో ఉన్నారు. ఓకే ఇక్కడ ఖచ్చితంగా హైదరాబాద్ని మంచి బ్యాటింగ్ పిచ్ దొరికిందంటే శుభ్రంగా కొడదామనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్కి అయ్యర్ కానీ ప్రభు సిమ్రాన్ కానీ ప్రియాంష్ ఆర్య అతడు కానీ అద్భుతమైన ఫామ్లో ఇస్తున్నాడు. అవసరమైతే స్టానిస్ వీళ్ళందరూ కూడా పరుగులు ఇస్తున్నాడు. గ్లాన్ మ్యాక్సీ కూడా కాస్త ఆయన కుదురుకొని కొట్టాడంటే భారీ భారీ హిట్లు వస్తాయి పంజాబ్ నుంచి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయ్యర్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో ఇబ్బంది పడినప్పటికీ మంచి ఫామ్లో ఉన్నాడు. కుదురుకొని కొట్టగలడు. ఈ గ్రౌండ్ మీద కాస్త అతనికి అనుభవం కూడా ఉంది. గతంలో ఇండియాకి ఆడినప్పుడు చాలా మ్యాచెస్లో ఇక్కడ మంచి మంచి ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి మేజర్గా హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ నుంచి రావాల్సిన స్టార్టింగ్ రాకపోవడం, ఎందుకంటే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ వీళ్ళ విధ్వంసకరమైన ఓపెనింగ్ జోడీ అద్భుతమైన రీతిలో అదే రీతిలో పర్ఫార్మెన్స్ ఇస్తుంది లాస్ట్ ఇయర్ లాగా అనుకున్నాం. కానీ అదంతా బెడిసి కొట్టి టపీమని చెప్పేసి శాట్ సెలక్షన్స్లో ఆ హిట్టింగ్ అప్రోచ్కి వెళ్ళి వికెట్స్ ఇవ్వడం, మిడిల్ ఆర్డర్లో పరుగులు రాకపోవడం, నితీష్ రెడ్డి కూడా అనుకున్న రీతిలో తను పర్ఫార్మెన్స్ చేయకపోవడం, ఇదంతా కూర్చుకొని హైదరాబాద్కి వాళ్ళ బ్యాటింగే పెద్ద భారమై కూర్చుంది. బౌలింగ్ కంటే కూడా వాళ్ళ బ్యాటింగే పెద్ద భారమై కూర్చుంది. ఎందుకంటే అనుకున్న రీతిలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ నుంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు. చివరాఖరి లాస్ట్ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లోయర్ ఆర్డర్లో వచ్చి పరుగులు ఇస్తాడు అనుకున్న తన నుంచి కూడా పరుగులు రావట్లేదు. మిడిల్ ఆర్డర్లో నిఖిల్ రెడ్డి నుంచి కూడా పరుగు రావట్లేదు. వాళ్ళకి అసలు ఎవరు ఇషాన్ కిషాన్ నుంచి వాళ్ళు పరుగులు రాబట్టాలనుకున్నారు. ఓకే ఇషాన్ కిషాన్ రూపంలో ముంబై నుంచి మనకు వచ్చిన ఒక మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు అని చెప్పేసి తను మొదటి మ్యాచ్లో ఒక సెంచరీ కొట్టాడు. ఓకే అందరు సెట్ కాటరమ్మ కొడుకులు ఇరగదీస్తారు అంటారంటే కాటరమ్మ కొడుకులు దేవుడేరు. అసలు మ్యాచ్లో వాళ్ళు నిలబడడానికి పరుగులు కొట్టే పరిస్థితి లేకుండా తీసుకొచ్చారు. ఆ పరిస్థితిని మారుస్తూ ఈరోజు హైదరాబాద్లో హోమ్ కండిషన్స్లో అన్ని జట్లు హోమ్ కండిషన్స్లో స్ట్రగుల్ అవుతున్న టైంలో మేము హోమ్ కండిషన్స్లో నిలబడతామని హైదరాబాద్ కనుక ఈరోజు కనుక ఒక అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ ట్రాకే సిద్ధం చేసుకోవాలి. వీళ్ళకి బౌలింగ్ ట్రాక్తో ఇబ్బందులు ఉన్నాయి. ఆ బ్యాటింగ్ ట్రాక్ మంచి హైవే పిచ్ తయారు చేసుకుంటేనే శుభ్రంగా కొడతారని అర్థమైంది. అలాంటి పిచ్ని వీళ్ళు తయారు చేసుకొని ఒక అద్భుతమైన కన్సిస్టెన్స్తో పరుగులు రాబట్టగలిగితేనే పంజాబ్ని ఓడించాలి. లేదు అంటే పంజాబ్ని ఓడించడం అంత సింపుల్గా అయితే జరిగే పని కాదు. ఎందుకంటే పంజాబ్ బౌలింగ్ బ్యాటింగ్ పరంగా అద్భుతమైన రీతిలో వాళ్ళ పర్ఫార్మెన్స్లు అయితే ఇస్తున్నారు కాబట్టి హర్షదీప్ సింగ్ రూపంలో మొదట్లోనే వికెట్లు ఇచ్చే ఒక స్వింగ్ బౌలర్ అనేది పంజాబ్కి ఉండడం, ఇటువైపు షమ్మి నుంచి అనుకున్న రీతిలో వికెట్స్ రాకపోవడం, ఇవన్నీ కూడా జయదేవ్ గారి నుంచి కానీ షమ్మి నుంచి కానీ అద్భుతమైన రీతిలో వికెట్స్ రాకపోవడం అనేది హైదరాబాద్కి ఒక మైనస్. అయితే వాళ్ళ బ్యాటర్స్ పూర్తి స్థాయిగా షార్ట్ సెలక్షన్స్కి ప్రతి బాల్ 6 కొడదాం 4 కొడదాం అనే రీతిలో ఆ షార్ట్ సెలక్షన్ చేసుకోవడం కూడా హైదరాబాద్కి మైనస్ అయింది. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా హైదరాబాద్ గెలిచి తీరాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా ఓటమిని చవి చూస్తే మాత్రం ప్లే ఆఫ్స్కి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిని తమకు తాముగా తెచ్చుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు అంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి. ఈ మ్యాచ్లో గెలవాలంటే మొదట్లోనే అయ్యర్ని, ప్రియాంష్ని, ప్రభు సిమ్రాన్ని చాలా జాగ్రత్తగా కట్టడి చేయాలి. ఆ బాధ్యత ప్యాట్ కమిన్స్ తీసుకుంటాడా, మహమ్మద్ షమి తీసుకుంటాడా తెలియదు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఆ బాధ్యతను తీసుకొని మొదట్లోనే వీళ్ళని కట్టడి చేయాలి. అయ్యర్ లాస్ట్ 2 మ్యాచెస్లో ఆ బాల్స్ని షార్ట్ సెలక్షన్ సరిగ్గా లేకుండా బోల్డ్ ఏదైతే అవుతుందో ఆ బోల్డ్ అయ్యే విధంగా తనని మూవ్ చేయాలి.
అవుట్ స్వింగర్స్ కానీ ఇన్ స్వింగర్స్ కానీ వేస్తున్న సమయంలో తనని షాట్కి రప్పించాలి. ఎందుకంటే అయ్యర్ అవుట్ అయిన తర్వాత, గ్లాన్ మ్యాక్స్వెల్ అవుట్ అయిన తర్వాత వాళ్ళకి నిహల్ వదేరా రూపంలో ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ ఉంది. ముంబైకి గతంలో ఆడినటువంటి నిహల్ వదేరా తనకు అవకాశం దొరికినప్పుడల్లా మంచి షాట్స్ ఆడుతున్నాడు, బిగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కాబట్టి తనను కూడా వీళ్ళందరూ ప్రెషర్ కాకుండా ఉండాలంటే మొదట్లోనే అయ్యర్ని కట్టడి చేయాలి. ఎందుకంటే ఆ లాస్ట్ 2 మ్యాచెస్లో త్వరగా అవుట్ అయినప్పటికీ అంతకుముందు ఆడినటువంటి 3 మ్యాచెస్లో అద్భుతమైన రీతిలో ఆడాడు. కాబట్టి అయ్యర్తో చాలా డేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి హైవే ట్రాక్ దొరికింది, మంచి హైవే పిచ్ దొరికింది అంటే మాత్రం అయ్యర్తో అసలు కాటరమ్మ కొడుకులు ఇక్కడ ఎస్ఆర్హెచ్ నుంచి కాకుండా అయ్యర్తో కూడా ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి అయ్యర్ని, అదేవిధంగా ప్రియాంష్ ఆర్యాని, ప్రభు సిమ్రాన్ని వీళ్ళ ముగ్గురు ఎంత త్వరగా అవుట్ చేస్తే ఆ ప్రెజర్ అనేది పంజాబ్ మీద తీసుకురావచ్చు. కాబట్టి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా కీలకం అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ విక్టరీ సాధిస్తేనే కాటేరమ్మ కొడుకుల ఆటని మళ్ళీ చూడగలుగుతాం. ఎందుకంటే చూడాలి, ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఇక్కడ అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ రావాలి. హోమ్ కండిషన్స్లో మళ్ళీ విక్టరీస్ బాట పట్టాలి. లేదు అంటే మాత్రం ఈ సీజన్లో కష్టంగా అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బాటంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కాటేరమ్మ కొడుకులు తమ ఫామ్ని మళ్ళీ గత ఏడాదిలోకి తీసుకెళ్ళి, లేదంటే మొదటి మ్యాచ్లోకి తీసుకెళ్ళి అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. కాస్త బౌలింగ్ ట్రాక్ దొరికిందంటే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ స్ట్రగుల్ అవుతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో పూర్తి స్థాయి బ్యాటింగ్ పిచ్నే తయారు చేసుకుని వస్తారని అనుకోవాలి. చూద్దాం, బ్యాటింగ్ పిచ్ వచ్చింది అంటే మాత్రం ఈ డబుల్ హెడర్లో సెకండ్ మ్యాచ్ మరి ఈవినింగ్ జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనేది చూడాలి. హైదరాబాద్ నుంచి అయితే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అయితే రావాలి. వీళ్ళ ఓపెనర్స్ అభిషేక్ శర్మ, అదేవిధంగా ట్రావిస్ హెడ్ అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో వీళ్ళంతా కూడా పర్ఫార్మెన్స్ ఇస్తేనే విక్టరీస్ వస్తాయి. చూద్దాం మరి ఈ పర్ఫార్మెన్స్ని ఇస్తారా, లేదంటే అదే రీతిలో నితీష్ రెడ్డి వీళ్ళు సరిగ్గా ఆడకుండా మళ్ళీ అదే రీతిలో ఇబ్బంది పెడతారా అనేది చూడాలి. నితీష్ రెడ్డి నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. తన నుంచి వస్తాయనుకున్న రీతిలో రాకపోవడం కూడా ఎస్ఆర్హెచ్కి ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా అంకిత్ రూపంలో ఒక మంచి బ్యాటర్ అయితే ఉన్నాడు. వాళ్ళు మనోహర్ వీళ్ళ రూపంలో మంచి బ్యాటర్స్ అయితే మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా హిట్టింగ్ చేసేటప్పుడు బ్యాటింగ్ సెలక్షన్, షార్ట్ సెలక్షన్ అనేది సరిగ్గా ఉండాలి. ఆ సరిగ్గా చూసుకుంటూ భారీ ఇన్నింగ్స్ అయితే ఆడాలని కోరుకుందాం. మరి ఈ మ్యాచ్లో అయితే హైదరాబాద్ అయితే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది అనేది చూద్దాం.